ఒంగోలు పోలీసు క్వార్టర్స్లో వేంచేసి ఉన్న సీతారామస్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు దంపతులు కళ్యాణాన్ని జరిపించారు. ఎమ్మెల్యే దామజర్ల జనార్దన్, నాగసత్యలత దంపతులు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, వడా చైర్మన్ షేక్ రియాజ్ కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. పోలీసు సిబ్బంది కుటుంబ సమేతంగా హాజరయ్యారు. సమర్పయామి. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ కళ్యాణ ఉత్సవంలో పాల్గొనడం అనేది మాగుంట కుటుంబం ఒక అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ సమావేశానంటే కళ్యాణోత్సవానికి విచ్చేసిన సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, అందులో భాగంగా నా వరకు నేను ప్రత్యేకంగా మాగుంట కుటుంబం నుంచి 1996 సంవత్సరంలో పోలీస్ కళ్యాణ మండపం అనేది ప్రారంభించారు. అప్పుడు మన బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారు దాదాపు 26 సంవత్సరాలుగా వారితో పాటు నేను కూడా వచ్చేదానికి ఆ సీతారాముల ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఉండేది. చాలా పోలీస్ క్వార్టర్స్ అనేది చాలా శిథిలం అయిపోయి ఉన్నాయి. దానిని ఏదో విధంగా దాన్ని మరలా నిర్మాణం చేసుకునే దానికి ఒక పథకాన్ని కూడా ఆలోచించమని శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికి కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీకు తెలుపుకుంటున్నాను. గోవిందా గోవిందా జై. చాలా సంతోషం. ముందుగా శ్రీరామనవమి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం మేము కూడా ఇక్కడికి మీ అందరిలో ఒకరిగా మేమందరం కూడా పాల్పంచుకుంటూ ఉంటాం. ఎంపీ గారు కానీ, మేము కానీ, మన విజయ్ కానీ అందరం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అదే ఇందాక చెప్తున్న దక్షిణామూర్తి గారు 25 సంవత్సరాలు అయిపోయి 26వ సంవత్సరం ఆయన చేతుల మీదుగా ఈ కళ్యాణోత్సవం జరగడం చాలా సంతోషమైన విషయం. ప్రతిసారి కూడా మన ఎస్పీ గారు అప్పుడు ఎవరు ఉంటారో వాళ్ళంతా దంపతులు కూడా కూర్చోవడం, ఈరోజు మన ఎస్పీ గారు వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా కూర్చొని కళ్యాణం చక్కగా జరిపించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి కూతురు అంట మన ఎస్పీ గారిది కూడా, కాబట్టి మన శ్రీరాముల వారి అంతటి గొప్ప మనిషి మన ఎస్పీ గారిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరి కుటుంబాలు ఆనందంగా ఉండాలి అనేదే మా ఉద్దేశం. కూడా అందరూ కూడా ఆరోగ్యవంతంగా కుటుంబాలతోటి వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకెళ్లాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ మరోసారి మన ఎస్పీ గారి దంపతులందరికీ మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాం. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు సంతోషం, సుఖం, ఐశ్వర్యం, ఆరోగ్యంతో ప్రతి ఒక్కరు దేవుడి దైవాలు ఉండాలని కోరుకుంటూ ఇక్కడ విశిష్ట ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ కళ్యాణం ఎంత విశిష్టమైందో, ఈ కళ్యాణం వల్ల కలిగేటటువంటి లోక కళ్యాణం మన కుటుంబాల్లో కూడా కలగాలని చెప్పి మన అందరికీ కూడా మంచి
సంతోషం, అట్లాగే మన కుటుంబంలో అందరికీ కూడా శుభప్రదంగా శుభదాయకంగా అన్నీ పంచినవన్నీ కూడా మంచిగా జరగాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఇంత అద్భుతంగా పూజ చేసినటువంటి మన పంతులు గారికి, అధికారులందరికీ కూడా మరొకసారి నా శుభాభినందనలు, నా అభివాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మరొకసారి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.